అక్షయ్. నా జననం మార్చ్ 21, 1995. పుట్టింది వైజాగ్. మరణం ఏప్రిల్ 11, 2021. చచ్చేది ఈ రోడ్డు ఏదో గుర్తు రావట్లేదు, చెప్పే ఓపిక కూడా లేదు. ఇది నా కథకి ముగింపు. హలో, ఏంట్రా పొద్దున్నే చిన్నపిల్లల్లా నీకు కంప్లైంట్ ఇచ్చిందా? అందుకే సరిని కూడా కొట్టాను. ఏ నీకేమన్నా నొప్పా? రే రే, తను ఎలా కూల్ చేయాలో నాకు తెలుసు, కానీ నువ్వు ఫోన్ పెట్టే. చెప్దు కానిలే, ఆగు, తనే కాల్ చేస్తుంది. హలో హలో, నేను తాగితే ఏం చేస్తానో నాకే తెలియదని నీకు తెలుసు కదా. ఇదంతా చేయాలనే కదా తాగావు? అయినా నువ్వు వాడితో బయటికి వెళ్ళడం నాకు ఇష్టం లేదని నీకు ఎన్నిసార్లు చెప్పాను? నీకు ఇష్టం లేదని నా ఇష్టం లేని చంపుకోలేను కదా. అసలు ఇప్పుడు ఏమంటావు? సురేష్కి సారీ చెప్పు. వాట్? చెప్పకపోతే? నువ్వు చెప్పే సారీ మీదే మన ఇద్దరి రిలేషన్ డిపెండ్ అయ్యి ఉంటుంది. ఆహా, సరే. ఇప్పుడు వాడికే కాదు, నీకు కూడా ఒకటి చెప్తాను, జాగ్రత్తగా విను. గెట్ లాస్ట్. అది నాకున్న బలుపు. దానికి కారణం నాకున్న జాబ్. నెలలో వచ్చే 1,50,000 శాలరీ, ఈఎంఐలో తీసుకున్న ఈ ఫ్లాట్, ఇంకా హోదాకి తగ్గట్టు కొనుక్కున్న కార్. ఇవే నాలో ఉన్న పొగరికి ప్రతిరూపాలు. ప్రస్తుతం మా ఆఫీస్ మీద ఇన్కమ్ ట్యాక్స్ ఎలిగేషన్స్ నడుస్తున్నాయి. అందరికీ 1 వీక్ లీవ్ ఇచ్చారు. దాంతో నా ఫ్రెండ్స్ అందరూ ఎవరి ఇళ్ళకి వాళ్ళు వెళ్ళారు. నాకు వెళ్ళడం ఇష్టం లేక ఆగిపోయాను. ఇచ్చిన 7 రోజుల సెలవుల్లో ఇదే మొదటి రోజు. హలో నాన్న, చెప్పండి. ఏం చేస్తున్నారా? ఏం లేదు నాన్న, చెప్పండి. అది పొలం గురించి ఇంకొకసారి ఆలోచించరా. నాన్న, ఎన్నిసార్లు చెప్పాలి మీకు ఆ పొలం గురించి మాట్లాడొద్దని? మళ్ళీ మళ్ళీ ఎందుకు అడుగుతారు? రోషానికి ఏం తక్కువ లేదు. రేయ్, నా అకౌంట్ ఏంట్రా ఖాళీగా ఉంది? నన్ను అడిగితే నా వాలెట్ కూడా ఖాళీగా ఉందిరా. నాకేం తెలుసురా? అది కాదు, నువ్వేమైనా తీసుకున్నావా అని. ఇంకా మీ ఇంట్లో బీరువాళ్ళు నగలేమన్నా పోయాయా? అవి కూడా నేను తీసాను చెప్పరా? ఎహే, నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. ఏంట్రా చెప్పేది? నేను ఊరొచ్చి 2 రోజులు అవుతుంది. 2 రోజుల నుంచి నువ్వు పరిస్థితి లేదా? సరే కానీ నీ దగ్గర ఏమైనా ఉంటే పంపు. మా నాన్న కట్టాల్సిన అప్పులు ఇస్తుంది, పంపనా? సరియు కాల్ చేయి. నిన్ను అడిగింది డబ్బులు, సలహాలు కాదు. ఫోన్ పెడే. మంత్ ఎండ్ కదా మావా. మంత్ ఎండింగ్ బ్రో.
మామా నేను ఇంకా రూమ్ రెంటే కట్టలేదు మామా. ఓనర్ వస్తాడని డోర్ లాక్ వేసుకుని కూర్చున్నా. నీ దగ్గర ఉంటే పంపు మామ, శాలరీ వచ్చాక ఇస్తా. రేయ్ నీకు జాబ్ లేదు కదరా? అవును కదా, జాబ్ వచ్చాక ఇస్తాను రా. రే బావా సిగ్నల్ అందట్లేదు, మళ్ళీ చేస్తా. ప్రతి 20 పైసలు అడిగితే అక్కడి నుంచి తీసుకురావాలరా. ఓడి అమ్మ కట్టవలేదా? హలో బావా విన్నావా? ఫోన్ పెట్టరా ఎదవా. ఛీ, సారీ అక్షయ్, నిన్నే షాపింగ్ చేశా, నా దగ్గర అమౌంట్ లేదు. ఇప్పుడు నువ్వు షాపింగ్ చేయకపోతే కొంపలేమీ మునిగిపోవు కదా. హలో హలో, ఏంట్రా ఎవరి డబ్బులు అడిగినా లేవు లేవు అంటారు. నాకు కావాల్సినప్పుడు ఒక్కడు కూడా లేడు. నెక్స్ట్ టైం పార్టీలని చెప్పండి, ఒక్కొక్కడికి పగిలిపోద్ది. చా, భయ్యా కాంబో చేంజ్ చేయాలి భయ్యా, బాగా డ్యామేజ్ అయిపోయింది. ఎంత టైం పట్టొచ్చు? 3-4 డేస్ పడుతుంది భయ్యా. వాట్, 3-4 డేసా? అంత టైం ఎందుకు? ఇది ఆర్డర్ చేయాలి భయ్యా, కంపెనీకి చెప్పి ఆర్డర్ తెప్పియాలి. కాంబో టైం పడుతుంది, 3-4 డేస్ టైం పడుతుంది. సరే చేసేయండి. అడ్వాన్స్ పే చేయాలి భయ్యా. అడ్వాన్సా? అది మొత్తం ఒకేసారి పే చేస్తాను. అలా కుదరదు భయ్యా, అడ్వాన్స్ ఇవ్వాలి. అడ్వాన్స్ ఇస్తే తెప్పిగలుగుతాం, ఎందుకంటే పెద్ద అమౌంట్ కదా, అందుకే. పర్సు లేదు, ఫోను లేదు, అకౌంట్లో డబ్బులు కూడా లేవు. ఇప్పుడు ఏం చేద్దాం? మూవీతో ఆకలిని దూరం పెడదాం అనుకున్నా, కానీ 10 నిమిషాలకు ఒకసారి వచ్చే అడ్వర్టైజ్మెంట్స్ నా ఆకలిని ఇంకా పెంచాయి. ఆ రోజు నాకు నేను ఒంటరిగా కనిపించాను. ఒక్కసారిగా నాకు తెలిసిన వాళ్ళు ఎవ్వరూ నాతో లేరు. ఒక వారం క్రితం ఇదే ఫ్లాట్లో నా ఫ్రెండ్స్ అందరూ నా బర్త్డే పార్టీ చేశారు. కేక్ టేస్ట్ చేయడం కంటే వేస్ట్ చేయడమే ఎక్కువైంది. ఎన్ని బీర్ బాటిల్ నాకౌట్ అయ్యాయో లెక్కలేదు, ఎంత బిర్యానీ వేస్ట్ అయిందో గుర్తులేదు. ఇవన్నీ పట్టించుకోవడానికి నాకు అప్పుడంత టైం లేదు, ఎందుకంటే అప్పుడు నాకున్న ఆకలి వేరు. రేయ్ రేయ్, లేవండ్రా లేవండ్రా రేయ్. ఏంట్రా? రేయ్. ఏం చేయాలి? హాయ్ బ్రో, ఏం లేదు, నా కార్డ్ బ్లాక్ అయింది హెవీ ట్రాన్స్ఫర్మేషన్ వల్ల. ఛీ, ట్రాన్స్ఫర్మేషన్ ఏంట్రా? ఇది బాడీ కాదు, కార్డ్. హెవీ ట్రాన్సాక్షన్. హాయ్ బ్రో. హాయ్ బ్రో. హాయ్ బ్రో. హాయ్ బ్రో. నమస్తే బ్రో, ఒక 5,000 ఉంటే ఇస్తావా? శాలరీ పడగానే ఇచ్చేస్తాను. 4, 2 బ్రో, పోనీ 200 ఇస్తావా? హాయ్ బ్రో, ఒక 5,000 ఉంటే ఇస్తావా? శాలరీ పడగానే మొఖమే కొడతాలే. బ్రో, ఒక 5,000 ఉంటే అప్పుగా ఇస్తావా?
ఒక 2 డేస్లో ఇచ్చేస్తాను. హాయ్ బ్రో. ఏం లేదు, నా కార్డ్ బ్లాక్ అయింది హెవీ ట్రాన్సాక్షన్ వల్ల. ఒక 5,000 ఉంటే ఇస్తావా? శాలరీ పడ్డాక ఇచ్చేస్తా కదా. ఈ కాలనీలో నాకు తెలిసినవాడు వీడు ఒక్కడే. సార్ ఏం చేస్తున్నారు? అది ఇతను తిరుపతికి వెళ్ళాడు సార్. పోనీ ఎప్పుడు వస్తాడో తెలుసా? తెలియదు సార్. నువ్వు ఇంటి వాచ్మ్యానా? అవును సార్. ఏం తెలుసు నీకు? మా ఏరియాలో నా గురించి తెలిసిన కిరాణా స్టోర్ ఇది ఒక్కటే. అప్పుగా సామాన్లు అడుగుదామనేది నా ప్లాన్, కానీ అది సక్సెస్ అవ్వదని కూడా నాకు తెలుసు. ఎందుకో మీకు ముందే చెప్పాను కదా, అదే వాడికి నా గురించి తెలుసు. రేయ్, సరితో మాట్లాడొద్దని ఎన్నిసార్లు చెప్పాను రా? ఒకసారి చెప్తే అర్థం కదా. అవన్నీ నాకు అనవసరం రా. అది నీ కొలీగ్ అయ్యి ఉండొచ్చు, మీ ఇద్దరు కలిసి IPL లీగ్ చూసి ఉండొచ్చు, కానీ అది నా గర్ల్ ఫ్రెండ్. అర్థమవుతుందా? ఇంకొకసారి తేడా వచ్చిందనుకో, తేడాలు వచ్చేస్తాయి. ఎంత? 50. తీసుకో. యాక్చువల్లీ ఆ రోజు వాడితో అలా రూడ్గా బిహేవ్ చేయడానికి కారణం సురేష్ గారు కాదు, సరియు. తన పేరు సరియు. ఐ లవ్ యూ అక్షయ్. ప్రేమిస్తున్నా అని చెప్పే ధైర్యం లేనప్పుడు ప్రేమించడం అనవసరమని నా ఫీలింగ్. నా ఫీలింగ్ నేను చెప్పేశాను, ఇక నీ ఫీలింగ్ నువ్వే చెప్పాలి. చెప్తేనే తెలిసేది ప్రేమని నేను అనుకోను. ఆయన ప్రేమిస్తున్నాను లేదో ఈ పాటికి నీకే అర్థమై ఉంటుంది కదా. అలా అర్థవంతంగా ప్రపోజ్ చేసుకొని అర్థం పర్థం లేకుండా ఇష్టం వచ్చినట్టు ప్రేమించేసుకున్నాం. ఎంతలా అంటే మా మధ్య గాలికి కూడా ప్లేస్ ఇవ్వడానికి నాకు ఇష్టం లేదు. అలాంటిది ఆ ప్లేస్లోకి సురేష్ గారు వచ్చాడు. ఎవడాడు? సురేష్, నా కొలీగ్. ఏమైంది? నీతో ఏంటి అడిగి మాటలు? ఏం మాట్లాడకూడదా? అరే, హీస్ జస్ట్ కొలీగ్ అంతే, ఎక్కువ ఆలోచించుకు. ఆ తర్వాత సరి కూడా ఇంతకు ముందులా లేదు. రోజు రోజు మాటలు తగ్గుతున్నాయి, దూరం పెరుగుతుంది. అలాంటి టైంలో నువ్వు సీరియస్గా ఉంటే చాలా హ్యాండ్సమ్గా ఉంటావు తెలుసా. కానీ ఇలా సైలెంట్గా ఉంటేనే అస్సలు బాగో. నేను నోట్ తెరవడం కంటే సైలెంట్గా ఉంటేనే బెటర్. నువ్వు సైలెంట్గా ఉండడం కంటే నన్ను చంపేయడమే బెటర్. నిన్న వాడితో బయటికి వెళ్ళావా? నేను వాడితో వెళ్ళలేదు. కొలీగ్స్ అందరూ వెళ్తుంటే అందులో వాడు ఉన్నాడు. అందులో వాడు కూడా ఉన్నాడు కదా. అక్షయ్, నీ ప్రాబ్లం ఏంటి? నేను వాడితో బయటికి వెళ్ళొద్దని ఎన్నిసార్లు చెప్పాను? ఒకసారి చెప్తే అర్థం కదా. అక్షయ్, నేను వాడితో బయటికి వెళ్ళొద్దని ఎన్నిసార్లు చెప్పాను? ఒకసారి చెప్తే అర్థం కదా. చెప్పరా. మామ, అది సరియు ఇక్కడ ఎవరితోనో వచ్చిందిరా. అంటే లేట్ నైట్ కదా, నీకు తెలుసో లేదో అని. తప్పుగా కాదురే. వాడు చూడడానికి ఎలా ఉన్నాడు రా? బానే ఉన్నాడు మామ. హైటు, కొంచెం కలరు, గడ్డం లేదు కానీ ఓకే. ఆ టైంలో వేరే ఎవడైనా మంచోడు కానీ అమాయకుడు కానీ అయ్యుంటే ఇంట్లో మూల కూర్చొని లోపలే ఇచ్చేవాడేమో.
కానీ నేను అలా కాదు. అక్షయ్, నీకేమైనా పిచ్చి పట్టిందా? ఎందుకు కొట్టేవాడిని? నీకెవరిచ్చారా రైట్? నిజమే, అమ్మాయిని కొట్టడం తప్పే, కానీ నాకు అప్పుడు తప్పు అనిపించలేదు. ఇన్ఫ్యాక్ట్ నా కోపం కొంచెం తగ్గింది. కానీ నా ఈగో సాటిస్ఫై అవ్వాలంటే మాత్రం సరి వచ్చి సారీ చెప్పాలి. భాస్కర్ కాల్ చేశాడు. నీ అకౌంట్లో ఉన్న డబ్బులని నిన్న తాగడానికి వాడేశావంట. నీ పర్స్లో ఉన్న డబ్బులంతా నిన్న బార్టెండర్కి టిప్పుగా ఇచ్చావంట. ఇదంతా నీ కొలీగ్ దారిలో కలిసినప్పుడు చెప్పాడు. కారు కూడా పనిచేయట్లేదు. సారీ భయ్యా. ఇట్స్ ఓకే భయ్యా, థ్యాంక్ యూ. షిట్, వినడానికి చాలా సినిమాటిక్గా ఉన్నా ఆ దరిద్రం నా మీద రివెంజ్ తీర్చుకుంటుంది. లేకపోతే ఎప్పుడు లేనిది నా లైఫ్లో ఈ చేసింగ్ సీన్ ఏంటి? రేయ్ రే Akshay, catch him! రేయ్ 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 ఆగరా రేయ్. Akshay, catch him! Akshay, shit, shit, shit. Akshay, Akshay. Akshay, shit, shit, shit. Catch him. Catch him. Akshay, catch him. Catch him. రేయ్ 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 ప్లీజ్ రా, ఆకలేస్తుందిరా. ఆకలేస్తుందా?
డబ్బులు అడిస్తాడు. బేసిక్గా నాకు సైన్స్ గురించి పెద్దగా తెలియదు, కానీ నా బాడీలో ఫ్లూయిడ్స్ అన్నీ స్వెట్ రూపంలో బయటికి వెళ్ళిపోతున్నాయి అనిపిస్తుంది. ఎంత వాటర్ తాగినా ఆకలి తీరట్లేదు. ఇన్ని సృష్టించానని చెప్పుకునే దేవుడు మంచినీళ్ళకి ఎందుకు ఆకలి తీర్చే శక్తిని ఇవ్వలేదు? ఇచ్చి ఉంటే ఇప్పుడు నా పరిస్థితి ఇలా ఉండేది కాదు. 2 డేస్కే నా వల్ల కావట్లేదు. రాజకీయ నాయకులు అన్ని రోజులు నిరాహార దీక్ష ఎలా చేస్తారో? ఆకలితో పడుకొని నిద్రలోనే చచ్చిపోతే నేను చచ్చానని బయట ప్రపంచానికి తెలియడానికి ఎన్ని రోజులు పడుతుందో. హార్డ్ అవుట్ వల్లే నిద్రపోకుండా ఆపుకున్నాను. నాకే ఎందుకు ఇలా జరుగుతుంది? నెలకి లక్షల్లో డబ్బులు సంపాదిస్తున్నాను, ఏ లోటు లేకుండా బతుకుతున్నాను, అయినా నాకెందుకు ఇలా జరుగుతుంది? Because you don't deserve to eat, man. What? నీకు తినే హక్కు లేదు. దేనికి? నేను మనిషినే కదా. నాకొచ్చిన కళకి అర్థం నాకు అర్థం కాకపోయినా దాని తర్వాత వచ్చిన ఆలోచన నన్ను గుడికి తీసుకొచ్చింది. పంతులు గారు, ప్రసాదం. ఆ క్షణం ఆ గుడిలో గంటతో ఆ పంతులు తల పగలగొట్టి ఆ ప్రసాదం గిన్నె లాక్కొని పారిపోవాలనిపించింది. ఆకలి మనుషుల చేత హత్యలు దొంగతనాలు చేయిస్తుందని నాకు అప్పుడే అర్థమైంది. ఇంకా వేరే గుడికి వెళ్ళే ఓపిక కూడా నాకు లేదు. వెళ్ళినా అక్కడ ఆకలి తీరే ప్రసాదం దొరుకుతుందన్న నమ్మకం కూడా లేదు.
బ్రో నా దగ్గర డబ్బులున్నప్పుడు బలుపుతో విసిరేశాను. ఇప్పుడు డబ్బుల కోసం ముక్కు ముఖం తెలియని వాడిని అడుక్కోవడానికి సిగ్గుపడుతున్నాను. ఆకలి హత్యలు దొంగతనమే కాదు, అడుక్కోవడానికి సిగ్గు కూడా లేకుండా చేస్తుంది. ఇప్పుడు అర్థమైందా మ్యాజిక్ గురించి నేను ఎందుకన్నాను? అలా నా ఆకలి నన్ను 3 రోజుల్లో ముచ్చటగా ముష్టివాణ్ణి చేసింది. నువ్వేంట్రా ఇక్కడ? అక్షయ్ నువ్వేంట్రా ఇక్కడేం చేస్తున్నావు? పద ఇంటికి వెళ్దాం. అరే రా. షర్ట్ వేశాక నిద్రపోయాను, డబ్బులు పడ్డాక నిద్రపోయానో అర్థం కావట్లేదు. మొత్తానికి నా షర్ట్ కూడా పోయింది. రెండు రోజుల క్రితం ఎంత క్లాస్గా బ్రతికేవాడిని. నిజం చెప్పాలంటే ఈ టైంకి ఆఫీస్ నుంచి వచ్చి బీరువా కింద ఉన్న బాటిల్స్ తీసుకొని 2 గ్లాసులు తాగి సినిమా చూస్తూ పడుకునేవాడిని. అందరూ తాగిన తర్వాత ఏమైనా తింటారు, నేను తినడానికి ఏం లేక తాగుతున్నాను. మందు సిగరెట్స్ లాగే ఆకలి కూడా ఒక వ్యసనం. మిగతా 2 వదిలేసినా బ్రతకొచ్చు, కానీ ఆకలి చచ్చే వరకు మనల్ని వెంటాడుతుంది. అనవసరంగా తాగావు కదరా, పేగులు మెలేస్తున్నాయి. అదే భాస్కర్ నుండే జేబులో ఎంతో కొంత చేంజ్ ఉంచుకునేవాడు. రే అక్షయ్, రే అక్షయ్, రే అక్షయ్, ఏంట్రా నా ప్యాంట్ ఏమైనా చూసావా? రే నీ ప్యాంట్లు వేసుకునేలా కనిపిస్తున్నానా? అందులో చేంజ్ ఉందిరా. నాకు తెలీదురా. సరే గొడవలు పెట్టుకోకుండా జాగ్రత్తగా ఉండు, నేను ఊరెళ్తున్నా. మంచిది దొబ్బే.
లక్షల్లో శాలరీ, హై క్లాస్ రేంజ్ ఫ్లాట్, బ్రాండెడ్ న్యూ మోడల్ కార్, ఇవన్నీ 50 రూపాయల ముందు ఓ మూలకు కూడా రావు. ఇది 50 రూపాయల నోట్ కాదు, నా ప్రాణాన్ని నిలబెట్టే ఫేట్. రే 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 రే, నో! సారీ అన్న, సారీ. అసలు ఎందుకు ఇలా జరుగుతుంది? నేనేం తప్పు చేశాను? నేను ఇలాగే చావాలని రాసుందా? నా ఈ దరిద్రమైన కథలో నీకొచ్చిన ధర్మ సందేహాలు క్లియర్ చేయడం నా బాధ్యత. లక్షల్లో శాలరీ, అంత మంచి ఇల్లు, అంతకంటే మంచి అమ్మాయి, తనకంటే మంచి అమ్మా నాన్న ఉన్న నాకు 4 రోజులు తినడానికి ఏమీ దొరకలేదు అంటే మీకు ఆశ్చర్యంగానే ఉండొచ్చు. డైరెక్ట్గా అన్నపూర్ణాదేవి కల్లోకి వచ్చి నీకు తినే హక్కు లేదంటే ఇంకా నేను ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏం ప్రయోజనం చెప్పండి? అసలు ఇవన్నీ నేను చేసిన తప్పుల వల్లే జరుగుతున్నాయా? అసలు నేను చేసిన తప్పేంటి? మెల్లగా తినరా. ఎప్పుడు ఆ సీరియల్ కావాలంటే? సీరియల్స్ కాదండి, వెబ్ సిరీస్. ఈ మధ్య ఇవే కదండి ట్రెండింగ్. ఏడ్చావులే, ముందు దాబే. నాన్న, మీకు విషయం చెప్పాలి. మా నాన్న నన్ను నాన్న అని పిలిచాడంటే ఖచ్చితంగా నాకేదో పెద్ద మ్యాటర్ చెప్తున్నట్టు, లేదా పెద్ద ఫిట్టింగ్ పెడుతున్నట్టు. అది నువ్వు బాగానే సెటిల్ అయ్యావు. ఇప్పుడు మరి నాన్న, పెళ్లి గురించి అయితే ఇప్పుడు ఆ టాపిక్ వద్దు నాన్న. ఒక 2 years తర్వాత ప్లాన్ చేద్దాం. పెళ్లి గురించి కాదురా, అది నీ ఇష్టం. నేను చెప్పాలనుకున్నది, మన ఊళ్ళో మనకు కనిపించకుండానే చాలా అప్పులున్నాయి. నీ దారి నువ్వు చూసుకున్నాక పొలం మీద వచ్చే డబ్బులతో మెల్లగా ఒక్కొక్కటి తీర్చేద్దాం అనుకున్నాను. కానీ నువ్వు కూడా తోడుగా ఉంటే అన్నీ తీర్చేయచ్చు. మన ఊర్లో 3 ఎకరాల పొలం ఉందిగా, అది అమ్మాయి నాన్న. పొలం అమ్మాలా? ఎటు దాని మీద పెద్దగా మనకు లాభం కూడా లేదు కదా. అదేదో మంచి రేటు పలికితే అమ్మే సప్లైని తీర్చేయండి. ఆ పొలం మీద చాలామంది బతుకుతున్నారు నాన్న. వాళ్ళందరూ పని లేకుండా పస్తులుంటే ఆ పొలం అమ్మలేం. వాళ్ళెవరో పస్తులుంటే మనకెందుకు నాన్న? మనం అప్పుల్లో ఉన్నామని వాళ్ళు ఏమైనా వచ్చి పట్టించుకుంటారా? నువ్వెన్ని చెప్పినా ఆ పొలం అమ్మడం కుదరదురా. అయితే ఇప్పుడు ఏంటి? కొడుకు ఇబ్బంది పడినా పర్లేదు కానీ బయట వాళ్ళు మాత్రం బాగుండాలి, అంతేగా? కొడుకు కాబట్టి నువ్వు తోడుండమని అడుగుతున్నాను. దానికి నువ్వు ఇచ్చే సమాధానం ఇదా? ఆ పొలం నువ్వు పుట్టక ముందు నుంచి నాతో ఉంది. మనల్ని లక్షాధికారుల్ని చేయకపోయినా ఆకలితో పడుకోకుండా చేయగలిగింది. అలాంటి పొలాన్ని నమ్మడం నాకు ఇష్టం లేదు. నేను ఇక్కడ ఫ్రెండ్స్తో కలిసి
5 స్టార్ హోటల్ ఓపెన్ చేద్దాం అనుకుంటున్నాను. వర్కౌట్ అయితే కోటీశ్వర్లు అవుతాం. అందులో ఇన్వెస్ట్ చేయడం అనేసి మీ అప్పులు తెచ్చడానికి పెడితే నేను కూడా మీలా నా కొడుకు ముందు కూర్చొని నాన్న కొంచెం హెల్ప్ చేస్తావా అని అడుక్కోవాల్సి వస్తుంది. రేయ్ ఏంట్రా మాటలు? డబ్బులు చేతికొచ్చాక చాలా మాటలు నేర్చావురా. రేయ్, భూమి ఆకలి తీర్చే అక్షయ పాత్ర లాంటిది. దాన్ని అమ్ముకుంటూ పోతే నువ్వు నేను ఎవ్వరం బతకలేం. అయితే ఆ పాత్రలోనే భోజనం రెడీ చేసి అప్పులోకి పెట్టండి. బాగా తినేసి డబ్బులు అడగకుండా బ్లెస్సింగ్స్ ఇచ్చి వెళ్ళిపోతారు. అనవసరమైన దానికి అడ్డం పడకండి నాన్న. రేయ్ తినేసి వెళ్ళరా. ఏమండి అదే నేను చేసిన తప్ప? అదే అయితే ఐఎమ్ సారీ. మా నాన్నకి నేను చెప్తా. ఇంకా నా వల్ల కాదు. ప్లీజ్ ఫర్గివ్ మీ. నేరమా శాపమా నా తోడే నిల్చుండే ఏనాడు నా వైపే చూడండి నా తప్పేలే కాలమే ముంచేసే నన్నిలా ఏదోలా ఏవైపో నేనిలా వెళ్తున్నా నేడిలా. ఒక 50 రూపీస్ ఉంటే ఇస్తారా? చాలా ఆకలేస్తుంది. అబే రత్తాలు రాలేదా? అమ్మో మళ్ళీ చేసా. రేయ్ ఆగరా. రేయ్ రేయ్ తిని 4 రోజులు అవుతుందిరా. నేను నిన్నేమనరా. ఎంతో కొంత ఇచ్చేసి వెళ్ళిపోరా. అన్నా నీ డబ్బులు అప్పుడే అయిపోయినాయి అన్నా. ఆకలేస్తుందిరా. ఎంతుంటే అంత ఇవ్వరా రే. నిన్నేమనరా. ఆకలేస్తుందిరా రే. నా దగ్గర ఇప్పుడు ఏం లేదన్నా. ఇదిగో ఇది ఇవ్వగలుగుతా. నేరమా శాపమా నా తోడే నిల్చుండే ఏనాడు నా వైపే చూడండి నా తప్పేలే నేరమా శాపమా నా తోడే నిల్చుండే ఏనాడు నా వైపే చూడండి నా తప్పేలే. రే రే అక్షయ్ 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 లేగు రే 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 అక్షయ్ అక్షయ్ లేగు లేగు నన్ను చూడు లేకురా అక్షయ్
నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నావురా. నాకు సరికి మధ్యలో ఏం లేదు. రే నిన్ను కొట్టే ఓపిక కూడా నాకు లేదురా. మరి అది ఇక్కడి నుంచి వెళ్ళిపో. రేయ్ సరియు నా చెల్లెలు లాంటిదిరా. అయినా సరియు వాళ్ళ ఫ్రెండ్ గీత అంటేనే నాకు ఇష్టం. తను అప్రోచ్ అవ్వడానికి సరియు నాకు హెల్ప్ చేసింది. ఆ రోజు కూడా నువ్వు వచ్చినప్పుడు గీత పక్కనే ఉంది, కానీ నీకే కొవ్వెక్కి కళ్ళు కనిపించలేదు. అయినా నీకున్న యాటిట్యూడ్కి సరియు నిన్నెలా లవ్ చేసిందో నాకు అర్థం కావట్లేదు. చా ఐఎమ్ సారీ. వాడి వెళ్ళిపోయాక గుర్తొచ్చింది వాడినే డబ్బులు అడిగి ఉండాల్సిందని. సరియుకి సారీ చెప్పాలనిపించింది, కానీ సారీ చెప్పాలంటే ముందు నేను బతికుండాలి, బతికుండాలంటే ముందు నేను తినాలి, తినాలంటే తమ్ముడు ఒక 50 రూపాయలు ఉంటే ఇస్తావా? సార్ నేను తిని చాలా రోజులు అవుతుంది సార్. ఒక 50 రూపాయలు ఉంటే ఇస్తారా? మీ ఫోన్ నెంబర్ అడ్రస్ చెప్పండి, నాకు డబ్బులు రాగానే మీకు తిరిగి ఇచ్చేస్తాను. ప్లీజ్ సార్. నీకు తినే అర్హత లేదు. నీకు తినే హక్కు లేదు. ఎందుకు? నేనెందుకు తినకూడదు? నేను మనిషినే కదా. నేనేం తప్పు చేశాను చెప్పండి. తప్పేమిటే? అహంతో కళ్ళు మూసుకుపోయిన వాళ్ళకి చేసిన తప్పులు, దానివల్ల బాధపడ్డ మనుషులు కనిపించరయ్యా. అర్థం కాలేదు. నా వల్ల ఎవరు బాధపడ్డారు? తెలుసుకుని ఏం చేస్తావు? సానుభూతి చూపిస్తావా? నీ సానుభూతి వల్ల ఎవరి కడుపు నిండదు. సార్ నేను తిని 4 రోజులు అవుతుంది సార్. కల్లో దేవత కనిపించి నీకు తినే హక్కు లేదన్నది. తినడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఒక్కటి కూడా వర్కౌట్ అవ్వట్లేదు సార్. అసలు నేను చేసిన తప్పేంటి సార్? నువ్వు తప్పు చేశావు, దానికి శిక్ష అనుభవిస్తున్నావు. అసలు నేనేం చేశాను సార్? నువ్వెన్ని తప్పులు చేసావో నాకు తెలియదు, కానీ అందులో ఒక్కటి మాత్రం నాకు బాగా తెలుసు. చెప్పరా. రేయ్ నీ అబ్బా చూసుకోవడం తెలీదా? ఛా! చూసావా వాళ్ళందరూ ఎంత సంతోషంగా ఉన్నారో? ఆ రోజు నువ్వు చేసిన తప్పు వల్ల వాళ్ళందరూ పస్తులు పడుకున్నారయ్యా. వాళ్ళల్లో కనీసం ఒక్కళ్ళ బాధ అయినా నీకు తెలియాలనే ఆ దేవుడు నీకు శిక్ష విధించుంటాడు. నువ్వు పెద్ద పెద్ద రెస్టారెంట్లకు వెళ్ళి వేలల్లో బిల్లులు చేయగలవు. అక్కడ నువ్వు తిని వదిలేసిన మెతుకులు తిని బతికే వాళ్ళు ఎంతో మంది ఉన్నారయ్యా. వాళ్ళ గురించి పట్టించుకునే వాళ్ళు లేరు. అన్నిట్లాగానే ఆహారం కూడా ప్యాషన్ అయిపోయి ఉండొచ్చు, కానీ ఆకలి మాత్రం ఎప్పటికీ ఒక్కలాగే ఉంటుంది.
ప్రపంచం మొత్తం మీద సంవత్సరానికి 10 లక్షల మందికి పైగా ఆకలితో చనిపోతున్నారు. అన్నం లేక మట్టి ముద్దలు తింటున్నారు. కానీ మనం మాత్రం 4 డబ్బులు వెనకేసుకోవాలి, పరువు హోదా అంటూ కళ్ళు నెత్తిన పెట్టుకుని తిరగాలి. ఎవరు లేకపోతే మనకే. అయినా నీకింత క్లాస్ పీకటం కూడా అనవసరం. ఇప్పుడు నీకు ఇద్దామన్నా నా దగ్గర టిఫిన్ కూడా లేదు. నీకు కావాలనుకుంటే రేపు ఇదే టైంకి ఇక్కడ వచ్చి కూర్చో. గుడి మెట్ల మీద కూర్చున్న బిచ్చగాడైనా, ఆకాశాన్నంటే మేడల్లో కూర్చున్న బిలియనర్ అయినా సరే ఆకలి ముందు చేతులు కట్టుకొని నిలబడాలి. అది గుర్తుపెట్టుకో. నా చుట్టూ లోకమే చెప్పేనే కదలెన్నో కైవల్యం చూపించే చోటేదో కనుగొన్నా. చూసానే నాలోనే ఈరోజే తెలియందే తప్పేదో ఒప్పేదో నా వల్లే తెలిసిందే. నా కళ్ళు మూతలు పడుతున్నా మనసు మాత్రం నేను చేసిన తప్పులని వేలెత్తి చూపిస్తుంది. ఇప్పటి వరకు ఆకలితో చేస్తానేమో అనే భయం ఉండేది. ఇప్పుడు చావు కంటే నేనేదో తప్పు చేశాననే గిల్టీ ఫీలింగ్ ఆకలి కంటే ముందే నన్ను చంపేస్తుంది. నా తప్పులు సరిదిద్దుకోవడానికి ఏదో చేయాలనిపిస్తుంది, కానీ ఏం చేయాలో ఆలోచించే శక్తి లేదు. I'm sorry. Hey man, get up. Akshay? Get up, I say. అక్షయ్, ఏమైందిరా? ఏంట్రా ఇలా అయిపోయావు? తిన్నావా ఏమైనా? ఎంతసేపటి నుంచి లేపుతున్నానో తెలుసా? ఏంట్రా అలా అయిపోయావు? ఉండు ఒక్క నిమిషం. ప్రపంచంలో ఎక్కడైనా ఒకడి ముఖాన్ని చూసి వాడి ఆకలి కనిపెట్టే శక్తి కేవలం అమ్మకి మాత్రమే ఉంటుంది. దేవతలు భూమి మీద అమ్మలుగా పుట్టారని ఊరికే ఎవరూ చెప్పరు. ఏంట్రా కారంగా ఉందా? వాటర్ తేనా?
పొలం కొనడానికి ఒకళ్ళు వచ్చారా. వాళ్ళది ఇక్కడే హైదరాబాద్. వాళ్ళతోనే మళ్ళీ మాట్లాడదామని వచ్చాము. అమ్మేమో నిన్ను చూడాలని ఒకటే గోల. నీకు ఫోన్ చేస్తే పని చేయడం లేదు. నాన్న మీరు ఆ పొలం అమ్మొద్దు నాన్న. అప్పుల సంగతి నేను చూసుకుంటాను. అది కాదురా నాన్న. నా జీవితంలో ఇప్పటి వరకు నేను నమ్మిన సిద్ధాంతాలన్నీ తప్పని నాకు ఈరోజు అర్థమైంది. డబ్బు, హోదా, పరువు, అధికారం ఇవేవి నిన్ను ఎప్పటికీ సాటిస్ఫై చేయలేవు. ఇంకా ఏదో కావాలని నిన్ను పరుగులు పెట్టిస్తూనే ఉంటాయి. కానీ ఒక్క ఆకలి మాత్రం అది తీరిన వెంటనే నీకు తృప్తినిస్తుంది. ఏం సాధించడానికైనా శక్తినిస్తుంది. ఏంటి కళ్ళు తిరిగి పడిపోయావంట? ఏం తినలేదా? డబ్బులు ఇచ్చాగా తినమని. సరియు. నమస్తే ఆంటీ. నమస్తే అంకుల్. అమ్మా, నాన్న, తన పేరు సరియు. మీకు కాబోయే కోడలు. సరియు, ఐఎమ్ సో సారీ. నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను. ఏం చేస్తున్నావు సార్? బిస్కెట్ ప్యాకెట్స్ ఇక్కడ ఇచ్చేసాను. ఇంకేమైనా ఉంటే మీరు చూసుకోండి. ఈ ఆశ్రమమేనా అది? నేనేమి ఇవ్వాలో చెప్పడానికి నువ్వెవరు? సార్, మీదేంటి నాదేంటి సార్? ఆకలి ముందు మనం అందరం ఒకటే కదా. గుడ్. అన్నా, ఎంత? 200 అయింది. 200? అన్నా, 500 ఉంది. కొంచెం చేంజ్ ఉంటే చూడవా? కావాలంటే నేను మళ్ళీ తిరిగి వచ్చేస్తాను. పర్లేదన్నా, తీసుకుంటా. అన్నా, అప్పుడప్పుడు వచ్చి కావాల్సినవి పట్టుకెళ్తూ ఉంటాను. మంత్ ఎండింగ్కి మొత్తం అంతా క్లియర్ చేస్తా. పర్లేదు భయ, ఇక్కడే ఉంటావుగా. నీకు కావాల్సింది తీసుకెళ్ళు. డబ్బులు తర్వాత ఇది కానీ. థ్యాంక్స్ అన్నా. అక్షయ్, ఇంకా ఎంతసేపు? వస్తున్నా. ఆకలేస్తుంది అక్షయ్. ఇదిగో తిను. ఎలా ఉందో తిని చెప్పు. ఎలా ఉంది? జస్ట్ ఓకే ఓకే. సరే. అయినా 5 స్టార్ హోటల్కి తీసుకుని వెళ్తానని నా ఇంట్లోనే ప్లాన్ చేస్తావా? రెస్టారెంట్కి వెళ్ళే డబ్బులతోటి బయట 10 మంది భోజనం చేయొచ్చు తెలుసా? తిను సరియు. అబ్బో, అవును, ఆ రెస్టారెంట్ ప్లాన్ క్యాన్సిలా? ఎందుకు? నేను ఇక్కడ ఫుడ్ డొనేషన్ చారిటీ ఓపెన్ చేద్దాం అనుకుంటున్నాను. వాట్? వావ్, చాలా మంచి ఐడియా. అయినా ఇంత సడన్ చేంజ్ ఏంటి? ప్రపంచం మారాలంటే ముందు మనం మారాలి కదా సరియు.